హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీతో పాటు మిరపకాయ బజ్జీలైతే చేస్తున్నానండి. అది చూపిస్తూ ఇంకా ఎందుకో నా మనసు ఈ మధ్య అస్సలు ఏం బాగోట్లేదు. అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వండి. ఈరోజు వీడియో మధ్యాహ్నం కోసం కర్రీ చేస్తున్నాను. అక్కడ నుండి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు తెల్లవారులేసి వాకిలి చిమ్మి కల్లాపు జల్లి ముగ్గు వేయడం ఇవన్నీ ప్రతిరోజు చూపిస్తున్నాను. మీకు కొద్దిగా బోర్ కొడుతుందని ఈరోజు మధ్యాహ్నం నుండి అయితే స్టార్ట్ చేశానండి. కర్రీ అయితే కోడిగుడ్లు కర్రీ. తెల్లవారి పని అంతా అయిపోయిన తర్వాత పొయ్యి కూడా ఎర్రమట్టితో నీట్గా అలికేసుకొని చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నాను. అందుకని పొయ్యి దగ్గర చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎర్రమట్టితో పొయ్యి ఎలికితే పొయ్యి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. కళగా ఉంటుంది ఇంటి ముందు. కాకపోతే నాకు ఎర్రమట్టి ఎక్కువగా దొరకదు. మొన్న రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఎర్రమట్టి బాగా నేను ఒక చిన్న కవర్తో అయితే తీసుకొచ్చాను. పెద్ద కవర్తో తీసుకొచ్చుంటే బాగుండేది. కానీ దారిలో అందరూ వెళ్తున్నారు. చూస్తుంటే కొద్దిగా సిగ్గుగా అనిపించింది. అందుకని ఒక చిన్న కవర్లో కొద్దిగా తీసుకొచ్చాను. ఇంకోసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువగానే తీసుకొస్తాను. ఎందుకంటే నాకు ఎర్రమట్టి చాలా అంటే చాలా ఎక్కువ అవసరం అండి. ఎక్కువగా పొయ్యి అలకడానికే వాడతాను కానీ అది అలకడానికి అసలు ఎర్రమట్టి దొరకటం లేదు. అదనమాట. పొయ్యి మీద కోడిగుడ్లు పెట్టి కూరకు కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఒక 4-5 దాకా టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు అన్నీ కూరకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కట్ చేసుకునేలోపు కోడిగుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇంక నేను ఆ కోడిగుడ్లని చల్లనీటిలో అయితే తీసివేసుకుంటున్నానండి. చల్లారితే ఒలుచుకోవడానికి బాగుంటాయి అనేసి. నేను ఈ వంట చేసుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 11 ఈ టైం అయితే అయ్యింది. ఎండ కూడా బాగా వస్తుంది పొయ్యి దగ్గరికి. ఈరోజు ఎందుకు పొయ్యి మీద వంట చేస్తున్నానంటే పొయ్యి అలికాను కదా నీట్గా మీకు వీడియోలో చూపించడానికి బాగుంటుంది పొయ్యి మీద వండి చూపిస్తే అనేసి ఈ ఎండలో కూర్చొని అయితే కష్టపడి వండాను. లేకపోతే గ్యాస్ మీదే వండేసి ఉండేదాన్ని. ఇంకా ఉడికిన కోడిగుడ్లు పక్కకు దించేసిన తర్వాత పొయ్యి మీద మళ్ళీ కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి ఉల్లిపాయ లైట్గా కలర్ మారేంత వరకు వేగించుకున్నాను. ఇంక ఇది కోడిగుడ్లు కూర కదా, అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకొని అయితే వేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను అన్ని కూరల్లో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయను, కానీ ఇది కోడిగుడ్లు కూర కాబట్టి వేశాను. ఇప్పుడిప్పుడు నాన్ వెజ్ కూరలో అలవాటు చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి. ఇంతకుముందు ఏ కూరలో కూడా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ కూరల వరకు అయితే వేస్తున్నానండి. ఇంకా తాలింపు బాగా వేగి అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసి టమాటా తొందరగా మగ్గడానికి కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని టమాటా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు టమాటా నీట్గా మగ్గనిచ్చాను. ఈ టమాటా మగ్గించుకునేటప్పుడు మంట మరీ ఎక్కువగా ఉండకూడదండి. కొద్దిగా తక్కువ మంటలోనే టమాటా మగ్గించుకోవాలి. గ్యాస్ మీద అనుకోండి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటాము. నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి కట్లు మరీ ఎక్కువగా మంట తగలకుండా కొద్దిగా తక్కువ మంట పెట్టుకొని అయితే ఈ టమాటాని నీట్గా మగ్గించుకున్నాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి అయితే కలుపుకుంటున్నాను. లేకపోతే అడుగు మాడిపోతుంది. అడుగు మాడితే ఏ కూర అయినా సరే అస్సలు అంటే అస్సలు రుచి ఉండదండి. లైట్గా మాడు వాసనలా వస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది. అందుకని అడుగు మాడకుండా ఏ కూర చేసుకున్నా సరే చాలా రుచిగా వస్తుంది. అయితే ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకా టమాటా మగ్గేలోపు నేను కోడిగుడ్లు కూడా ఒలిచేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అంతలోగా టమాటా కూడా నీట్గా మగ్గేసింది. నేనైతే ఈ కోడిగుడ్లు టమాటా కర్రీలోనే చింతపండు పులుసు అయితే అస్సలు వేయను. కొంతమంది మాత్రము ఈ టమాటా కోడిగుడ్లు కర్రీలో చింతపండు పులుసు వేసి దాన్నే కోడిగుడ్లు పులుసు అని అంటారు. మా ఇంట్లో అలా చేస్తే ఎందుకో తినరు ఇష్టంగా. అందుకని నేను చింతపండు పులుసు వేయకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా వేసుకొని అయితే ఈ కోడిగుడ్లు టమాటా కర్రీ అయితే చేస్తాను. చాలా బాగుంటుందండి. అయితే తాలింపులో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ ఇంట్లో ఎక్కువగా ఉల్లిపాయలు లేవు, ఒక్కటంటే ఒక్కటే అందుకని కూరలో ఒక్కటే వేశాను. సాయంకాలం మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తారేమో. ఇంకా టమాటా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసేసుకొని అది కూడా మొత్తం గ్రేవీ అంతటికీ కలిసేలాగైతే నీట్గా కలిపేసుకున్నాను. కూర అయితే చూడడానికి భలే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇంకా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఈ టమాటా గ్రేవీలో అయితే వేసేస్తున్నాను. నేనైతే కోడిగుడ్లని ఆయిల్లో వేగించలేదండి. ఎందుకో మా ఇంట్లో కోడిగుడ్లు వేగించేసి కర్రీ చేస్తే తినరు అసలు. ఎందుకు ఇష్టపడరు.
నాకైతే కోడిగుడ్లు వేగిచ్చి కర్రీ చేస్తేనే చాలా ఇష్టము. కానీ మా ఇంట్లో తినరనేసి నేను ఇలానే చేసేస్తాను. ఇంకా టమాటా గ్రేవీ మొత్తం కోడిగుడ్లకి మొత్తానికి కలిసేలాగా అయితే కలుపుకున్నాను. దాని తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం బాగా చిక్కబడి గ్రేవీ బాగా థిక్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే అంతేనండి, కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేని. అయితే నేను ఈ టమాటా మొత్తం బాగా చిక్కబడేంత వరకు ఉడికేలోపు నేను ఈ కూరలోకి కావాల్సిన మసాలా ఇంట్లో గ్యాస్ మీద వేగించుకొని అయితే రెడీ చేసుకున్నాను. ఆ మసాలా ఏం లేదులేండి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా చెక్క మొగ్గ వేసుకొని, కొద్దిగా కొబ్బరి ఉన్ని, కొద్దిగా జీడిపప్పు పలుకులు ఒక 4, 5 దాకా వేసేసుకొని అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్తటి పొడిలా అయితే ఆడించుకోవాలి. అదేనండి ఇంట్లో తయారు చేసుకున్న నేను చేసుకునే మసాలా. చాలా బాగుంటుంది కూరలోకి ఈ మసాలా. ఇంకా కూర బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఈ మసాలా తీసి కూరలో వేసేసుకొని కూర మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది కోడిగుడ్లు కూర. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఈ కోడిగుడ్ల కూర చాలా అంటే చాలా ఇష్టమండి. చికెన్ కర్రీ ఎంత ఇష్టంగా తింటానో ఈ కోడిగుడ్డు టమాటా గ్రేవీ కర్రీ కూడా అంతే ఇష్టంగానే తింటాను. కూరలోకి రాగి సంగటి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటాను ఈ కూరలోకి కూడా రాగి సంగటి. అయితే ఈరోజు అయితే రాగి సంగటి ఏం చేయలేదులేండి, అన్నమే వండేసాను. ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత దించేసి అయితే ఇంట్లోకి తీసుకెళ్ళి వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను వండిన కళాయి కొద్దిగా చూడడానికి బాగుండటం లేదు కదా, అందుకని కొంతమంది కూర వండిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకో అక్క అనేసి అయితే అంటున్నారు. ఇంకొంతమంది కొత్త బర్రెలు తీసుకోవచ్చు కదా అని అయితే అంటున్నారు. తీసుకుంటాను, కానీ ఇప్పుడే కాదు, ఇల్లు కొత్తది కట్టుకున్న తర్వాత ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. కానీ ఇల్లు పని ముందు ప్రారంభం అవ్వటం లేదు. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు అవుతుందో తెలియటం లేదు. ఇంకా కూర పొయ్యి మీద వండడం అయిపోయిన తర్వాత పచ్చడి కూడా దంచుకుందాం అనేసి పచ్చడికి కావాల్సినవన్నీ పక్కకు తీసుకున్నాను. పచ్చడి అయితే ఈరోజు మామిడికాయ పచ్చడి దంచుకుంటున్నానండి. మామిడికాయ, ఎండుమిర్చి, ఉల్లిపాయ వేసేసి అయితే పచ్చడి దంచుతున్నాను. ఈ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా పొయ్యి మీదే వేగించేసుకుంటున్నానండి. పొయ్యి మీద బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక 10-15 దాకా ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి లైట్గా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులుని, కొద్దిగా ధనియాలు వేసుకొని అవి కూడా బాగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందండి. కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా బాగా ఎండుమిరపకాయలు వేగిందాకా వేగించేసుకొని అయితే దించేసి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు మామిడికాయ కూడా పైన తోలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఏ మామిడికాయ పచ్చడి కోసం తీసుకున్నానంటే బెంగళూరు కాయని తీసుకున్నాను పచ్చడి కోసము. ఈ బెంగళూరు కాయ మామిడి పచ్చడికి అయితే చాలా బాగుంటుంది, మంచి రుచి వస్తుంది. అంటే పులుపు బాగుంటుంది అనమాట. ఈ బెంగళూరు కాయలోన పచ్చడికి బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది. మామిడికాయ పచ్చడికి రకరకాల మామిడికాయలు అయితే తీసుకుంటారు, కానీ అన్నిటికాడికి ఈ బెంగళూరు కాయ మామిడికాయ పచ్చడికి బాగా సెట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఈ బెంగళూరు కాయతో దంచిన పచ్చడి, మామిడికాయ పచ్చడి నేను ఎక్కువగా ఇష్టంగా తింటాను. మిగతా వేరే కాయలతో దేంతో దంచినా సరే తింటాను, కానీ అంత ఎక్కువగా ఇష్టంగా అయితే తినండి. ఈ కాయ అయితే చాలా బాగుంటుంది పచ్చడి కోసము. ఒక కాయ అయితే తీసుకున్నాను నేను. పైన తోలంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ మామిడికాయకి ఇంకా టెంక కూడా పూర్తిగా ముదరలేదండి, లేత టెంక అయితే చిన్నకాయ లేతకాయ తీసుకున్నాను. లేతకాయ తీసుకుంటే మామిడికాయ పచ్చడికి వేరే టేస్ట్ ఉంటుంది, ముదిరికాయ తీసుకుంటే వేరే టేస్ట్ ఉంటుందండి. అది కూడా మనం చూసుకొని అయితే మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే చిన్న రోట్లోనే దంచేసుకుంటున్నానండి. బయట ఎండలో దంచడానికి కొద్దిగా కష్టంగా అనిపించింది. ఇంట్లో చిన్న రోల్ అయితే ఉంది, దాంట్లోనే వేసేసి ఇంట్లోనే కూర్చొని ఫ్యాన్ కింద అయితే దంచుకుంటున్నాను. ఫస్ట్ అయితే వేగించుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా పొడిలాగా అయ్యేంత వరకు అయితే దంచుకున్నాను. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కొద్దిగా వేసుకొని అయితే దంచుకుంటున్నానండి. చిన్న రోల్ కదా, కొద్దిగా వేసుకొని అయితే దంచుకున్నాను. మామిడికాయ పచ్చడి అంత తొందరగా అయితే దంచడం అయిపోదు, కొద్దిగా టైం పట్టద్ది. ఈ మామిడికాయలు మెదగడం కొద్దిగా లేట్ అవుతుందండి. అయితే ఈ మామిడికాయ పచ్చడి దంచేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పైన కంట్లో ఎక్కువగా మొహం మీద ఎక్కువగా తుల్లతా ఉంటుంది. కంట్లో తుల్లింది అనుకోండి మినిమం ఒక పావు గంట అయినా కళ్ళు మండుతాయి, అంత ఎక్కువగా మంట పడుతుందండి. ఎందుకంటే మిరపకాయలు వేసి దంచుకున్నాం కదా, ఎక్కువ మంట పడుతుంది. నాకైతే చాలాసార్లు మామిడికాయ పచ్చడి దంచినప్పుడు కంట్లో అయితే తుల్లింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అప్పుడప్పుడు అయితే తుల్లిపోతూ ఉంటుందండి. ఇంక ఈ మామిడికాయ పచ్చడి బాగా మెత్తగా మెదిగేలాగా దంచుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఉండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం నీట్గా కలిసేలాగా అయితే దంచుకున్నాను. అంతేనండి, మామిడికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చిన్న రోల్ అవ్వడం వల్ల కుదుకు ముదుకులాగా ఉందన్నమాట పచ్చడి దంచేది.
నాకైతే ఈ మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా ఇష్టమండి. ఈ ఎండాకాలం ఉన్నన్నాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మామిడికాయ పచ్చడి అయితే దంచుకుంటాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. కానీ మా మావయ్య ఎందుకో మామిడికాయ పచ్చడి ఎక్కువగా తినరు. చాలా తక్కువగా తింటారు. మిగతా వాళ్ళందరం కూడా బాగానే తింటామండి ఈ మామిడికాయ పచ్చడి. ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. దాని తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లి వేసేసి తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెట్టుకునేదైతే వీడియో తీయలేదులేండి. అయితే ఖచ్చితంగా ఈ పచ్చడికి అయితే తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ పచ్చడి మరీ మెత్తగా దంచకూడదండి. కొద్దిగా ఒక్కలుగా ఉండేటట్టు దంచుకుంటేనే తినడానికి బాగుంటుంది. అదనమాట. ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసుకొని గిన్నెలు కూడా దోమేసుకుంటున్నానండి. ఈ గిన్నెలు దోముకునేటప్పటికి టైం అయితే 12, 12:30 దగ్గర 1 గంట అయితే అయిపోయింది. ఇంకా నాకు ఈ మధ్య అయితే మనసు ఏం బాగోట్లేదు. నేను యూట్యూబ్ కోసం చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతున్నానండి. కానీ కష్టానికి తగినంత ఫలితం అయితే రావటం లేదు. ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గాయి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకొద్దిగా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ కష్టపడుతున్నాను కదా, వ్యూస్ రాకపోవడంతో కొద్దిగా మనసుకైతే బాగా బాధగా అనిపిస్తుంది. ఈ మధ్య మరీ తగ్గిపోయాయండి వ్యూస్. ఎందుకో అర్థం కావటం లేదు. నాకు వీలైనంత వరకు నేను ఎంతవరకు బాగా తీయగలనో అంతవరకు బాగా వీడియోలు తీసి అయితే పెడుతున్నాను. అయినా సరే ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గాయి. వ్యూస్ తగ్గినా సరే ఎంత కష్టమైనా సరే నా బెస్ట్ నేను ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇంకా కొంతమంది అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మంచిగా కామెంట్లు పెడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్య మా బాబు ఆరోగ్యం కూడా సరిగ్గా బాగలేకుండా ఉన్నాను. అందువల్ల కూడా కొద్దిగా మనసు ఏం బాగలేకుండా ఉన్నాను. అదీగాక నేను ఏది అనుకున్నా సరే అనుకున్నట్టయితే జరగటం లేదండి. నేను ఒకటిలాగా అనుకుంటే అది పూర్తిగా ఆపోజిట్గా జరుగుతుంది. ఇంకా దానివల్ల అయితే డిస్టర్బ్ అవుతున్నాను. అవి చిన్న చిన్న విషయాలైనా సరే పూర్తిగా ఆపోజిట్గా జరిగితే నాకు ఎందుకో మనసుకు బాధగా అనిపిస్తుంది. అవి ఏ విషయాలని కూడా ఇప్పుడు మీకు చెప్పలేకున్నాను. అంత చిన్న చిన్న విషయాలైనా సరే అవి కొద్దిగా వ్యతిరేకంగానే ఉన్నాయన్నమాట. అన్ని రోజులు మన రోజులే ఉండవులేండి. రాత్రి అయిన తర్వాత పగలవ్వాలి, పగలయిన తర్వాత రాత్రి అవ్వాలి. అంటే చీకటి ఉండాలి, పగలు ఉండాలన్నమాట. జీవితంలో అన్నీ ఉంటాయి. అన్నీ కూడా ఎలా వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనటం లేదు, కానీ ఎందుకో మనసు కొద్దిగా డిస్టర్బ్గా ఉంది. అది కారణం కూడా నాకు సరిగ్గా తెలీదు. వీలైనంత తొందరలోనే నార్మల్ అయ్యి నాకు వీలైనంత వరకు మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా డైలీ రొటీన్ ఎక్కువగా ఉంటుందండి. మీకు ఎంత బోర్ కొట్టినా సరే నేను అది మాత్రమే చూపించగలను. కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేసినా సరే చాలామంది పాజిటివ్గానే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేసినా సరే నాకు ఎక్కువగా పాజిటివ్ కామెంట్లు రావడం వల్ల అవి ఎక్కువగా నా బ్రెయిన్కి అయితే ఎక్కటం లేదు. అందుకని నేను నెగిటివ్ కామెంట్లు కూడా ఎక్కువగా తీసుకోవటం లేదనమాట మనసుకి. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మా అత్త మా మావయ్యకి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసాను. ఇంకా మా బాబు 2 గంటలకి ఈ టయానికైతే ఇంటికొచ్చాడు. వాడికి ఇంటికొచ్చిన తర్వాత వాడికి కూడా అన్నం మొత్తం తినిపించడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బట్టలైతే ఉతుక్కుంటున్నాను. బట్టలు మాత్రము గిన్నెలు దోమక ముందే నానబెట్టుకున్నాను. ఉతకడం మాత్రము 2:30, 3 అయితే ఈ టైం అయితే అవుతుంది. బట్టలు ఉతకడం స్టార్ట్ చేసినప్పటికి 2:30, 3 ఈ టైం అయ్యింది. ఇట్లా మొత్తం పూర్తిగా ఉతకడం అయ్యి ఆరేయడం ఇవన్నీ అయ్యేటప్పటికి 4:30 టైం అయ్యిందండి. వారం రోజుల నుండి బట్టలు ఏమీ ఉతకలేదు, అన్నీ పక్కన పెట్టాను. ఈరోజు 3 బకెట్లు బట్టలన్నీ నానబెట్టుకున్నాను. అందుకని అంత టైం అయ్యింది బట్టలు ఉతకడము. కొన్నిసార్లు ఎందుకో బద్ధకం అనిపిస్తుంది ఉతకడానికి. ఒక్కొక్కసారి వారము 10 రోజులు కూడా ఉతకకుండా పక్కన పెడతాను. అలాంటప్పుడు 2-3 గంటలు ఈ బట్టల దగ్గర కూర్చొని నిదానంగా ఉతుక్కుంటాను అనమాట. అందుకని కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది బట్టలు ఉతకడానికి. నేను ఈరోజు ఎవరి బట్టలు వాళ్ళవి సపరేట్గానే నానబెట్టాను. నా ఒక్కదానివి ఒక బకెట్లో నానబెట్టాను. మావయ్యని మా ఆయనవి ఒక బకెట్లో నానబెట్టాను. మా బుడ్డోడివి సపరేట్గా నానబెట్టాను అనమాట. మా అత్త మాత్రం మా అత్త బట్టలు ఏ రోజు ఆ రోజు ఉతుక్కున్నది. అందుకని మా అత్త బట్టలు అయితే ఏవీ లేవండి. మీ అత్త ఎందుకు అక్క ఉతుక్కుంటుందని అడుగుతున్నారు కొంతమంది. ఏమీ లేదండి, నాకు బట్టలు ఉతకడం కొద్దిగా బద్ధకం ఎక్కువ కదా. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకను కదా. మా అత్తకి ఏ రోజు బట్టలు ఆ రోజు అయిపోవాలన్నమాట. అందుకని మా అత్త ఒక్కదాని బట్టలు అయితే ఏ రోజు ఆ రోజు అయితే ఉతుక్కుంటుంది. ఇంకా నాకు కూడా కొద్దిగా బట్టలు ఉతికే భారం కూడా కొద్దిగా తగ్గుతుందిలేండి. అందరివి నేను ఒక్కదాన్ని ఉతకాలన్నా సరే కొద్దిగా కష్టం కదా. అందరివి నేను ఒక్కదాన్నే ఉతుకుతున్నాననేసి మా అత్త బట్టలు మా అత్త వరకు అయితే ఉతుక్కుంటుంది అంతేనే. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత బకెట్లోకి తొట్టులోకి నీరు తీసుకొని అయితే బట్టలన్నీ జాడించుకుంటున్నానండి. ఈ బట్టలు జాడించడానికి నీరు వచ్చినప్పుడే బకెట్లకి తొట్టికి అన్నిటికీ పట్టేసుకొని అయితే ఉంచుకున్నాను. కొద్దిగా ఎక్కువ బట్టలు కదా, ఈ బట్టలన్నీ కూడా బోర్లో నీరు కొట్టుకొని జాడించాలంటే నాకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది.
అందుకని నీరు వచ్చినప్పుడే అన్నిటికీ పట్టుకున్నానండి. అందుకని ఈ బట్టలు జాడించుకున్నప్పుడు నాకు అంత ఇబ్బంది అయితే ఏమి అనిపించలేదు. ఈ బట్టలు జాడించుకునేటప్పుడు నీరు లేకపోతే మాత్రము నాకు చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. బట్టలు ఉతకడం పని ఒక్కటి అదొక్కటి ఎందుకో భారంగా అనిపిస్తుందండి. అందుకని మ్యాక్సిమం నీరు వచ్చినప్పుడే బకెట్లన్నిటికి పట్టుకొని అయితే జాగ్రత్తగా పెట్టుకుంటాను. నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు మాత్రం నీరు రాలేదు. నేను పట్టి పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉన్నాం. ఇంకా ఉతకడం అయిపోయిన తర్వాత జాడిచ్చేసిన తర్వాత అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఈరోజు ఆరబెట్టుకుంటున్నాను కాబట్టి రేపు సాయంకాలం తీస్తానండి. అంటే నేను ఈ బట్టలు ఉతికినప్పటికి మొత్తం పూర్తయినప్పటికే 4:30 టైం అయిందన్నాను కదా. ఇంకా ఎండ మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇంక రేపు సాయంకాలం బట్టలు ఆరిన తర్వాత తీసుకొని మడత పెట్టేసి ఎక్కడక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందేని. నేను ఈ బట్టలు తీగల మీద కాకుండా ఇక్కడ ఎందుకు ఇలా ఆరేస్తానంటే తీగలు అయితే కట్టున్నామండి. కాకపోతే తీగలు కట్టిన దగ్గర ఎక్కువగా నీడ ఉండేసి బట్టలు అయితే సరిగ్గా ఎండ తగలటం లేదు. ఇక్కడైతే బాగా ఎండ తగులుతుందని ఎక్కువగా ఇక్కడే బట్టలు అయితే ఆరబెడతా ఉంటాను. ఇంకా బట్టలు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ఎలాగో 4:30 టైం అయిపోయింది కదా. ఇంకా సాయంకాలం అయిపోయిందని ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. తెల్లవారు ఒకసారి 9 గంటలకైతే తుడిచాను. మళ్ళీ ఇప్పుడు సాయంకాలం 4:30, 5 ఈ టయానికి అయితే తుడుచుకుంటున్నాను అనమాట. ఇంకా సాయంకాలం పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు పొడ్చడం అయిన తర్వాత బయట రేకుల కింద కూడా ఊడ్చేసుకున్నాను. దాని తర్వాత వాకిలు కూడా చిమ్మేసుకుంటున్నానండి. ఈ వాకిలు చిమ్మే దగ్గర అయితే బాగా కాన చెట్టు ఆ పక్కనే ఉందో చూసారా. ఈ కాన పూత అయితే బాగా రాలుతుంది. అంటే కాన చెట్టు పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు అయితే బాగా రాలుతుంది. అందువల్ల ఇంటి ముందు కొద్దిగా తెల్లటి పువ్వులు రాలి కొద్దిగా చెత్త చెత్తగా ఉంది. అంటే చూడడానికి పువ్వులు రాలేటప్పుడు చూడడానికి బాగానే ఉంది, కానీ ఊడ్చేటప్పుడు మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుందండి. ఈ కాన పువ్వులు కొద్దిగా బరువుగా ఉంటాయి, ఊడ్చేటప్పుడు బాగా భారంగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా పోతే రాలుతుంది. ఇంకా టైం గడిచే కొద్దీ పువ్వు ఇంకా ఎక్కువగా రాలుతుంది. అప్పుడు వాకిలి చిమ్మడి ఇంకా కష్టంగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ పువ్వులు అక్కడ దగ్గరగా కువ్వలుగా తోసేసి గంపల్లోకి ఎత్తేసి బయట పారేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు అలా ఓడ్చాల్సి వస్తుంది అనమాట. ఇంకా వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత పొయ్యి మంట అయితే వేసుకుంటున్నాను. వేడి నీరు కాచుకోవడానికి అయితే పొయ్యి మంట వేసుకుంటున్నానండి. మేమైతే సాయంకాలమే స్నానం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సాయంకాలం స్నానం చేసుకునేటప్పుడు వేడి నీరు కాచుకుంటాము. ఇంట్లో వాళ్ళందరూ కూడా వేడి నీరే పోసుకుంటారండి. ఎంత మంచి ఎండాకాలం అయినా సరే ఖచ్చితంగా వేడి నీరే పోసుకుంటారు. చల్లని నీరు అయితే అస్సలు పోసుకోరు. మా ఇంట్లో వాళ్ళందరికీ వేడి నీరు స్నానం చేసేదే బాగా అలవాటండి. ప్రతిరోజు ఖచ్చితంగా సాయంకాలం అయితే పొయ్యి మంట వేసుకోవాలి. అది ఎండాకాలం అవని, వర్షాకాలం అవని, చలికాలం అవని. మంచిగా వర్షం పడి అప్పుడే ఆగినా సరే అప్పటికప్పుడు పొయ్యి మంట వేసి నీరు కాసుకొని స్నానం చేస్తామన్నమాట. అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ వేడి నీరుతో స్నానం చేసేది అంత అలవాటు. వేడి నీరు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరు స్నానం చేయరండి. ఆ రోజుకి ఆఫీస్ని ఆపేసుకుంటారు, కానీ చల్ల నీరుతో మాత్రం స్నానం చేయరు. ఇంకా వేడి నీరు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాను. బజ్జీ కోసం మిరపకాయలు అయితే 5 అంటే 5 ఉన్నాయండి. నేను ఎలా చేసుకుంటాను ఈ మిరపకాయ బజ్జీ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాను. 5 మిరపకాయ బజ్జీలే ఉన్నాయనేసి కొద్ది శనగపిండే తీసుకున్నానండి. ఆ శనగపిండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు కొద్దిగా క్రిస్పీగా వస్తాయి, తినడానికి బాగుంటాయి. ఇంక ఈ పిండిలోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపుని, కొద్దిగా కారం వేసేసుకొని పిండి మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఇది అస్సలు ఉండలు ఏమీ లేకుండా నీట్గా మెత్తగా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అంటే మనం చెయ్యికి ఇలా పట్టుకునేటప్పుడు ఏ మందంలో మన చెయ్యికి పిండి అంటుకుంటుందో అదే మందంలో ఇక్కడ బజ్జీలకు కూడా అంటుకుంటుంది అనమాట. అంటే పిండి మనం ఎంత లూజ్గా ఎంత టైట్గా కలుపుకోవాలో ఈజీగానే అర్థమైపోతుంది అని అయితే చెప్తున్నాను. ఇంక ఇప్పుడైతే మిరపకాయల్ని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని ఈ మిరపకాయ మధ్యలో చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి కదా, అవైతే నేను పక్క తీసేస్తున్నాను. ఈ విత్తనాలు కొద్దిగా కారం తగులుతాయి, అందుకని పక్కకు తీసేస్తున్నాను. కొంతమంది ఈ విత్తనాలు తీయకుండానే బజ్జీలు వేస్తారండి. నేను మాత్రం మధ్యలో ఉండే చిన్న చిన్న విత్తనాలు అయితే తీసేస్తున్నాను, కొద్దిగా కారం తగ్గుతుందని. ఈ విత్తనాలు తీసేసి వాటి మధ్యలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కారం వేసేసి వీటి మధ్యలో పెట్టుకొని అయితే వేగించుకుంటాను. అలా చేసుకుంటే మిరపకాయ బజ్జీలు ఇంకా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి తినడానికి. ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకులోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయ మధ్యలో అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే పెట్టేసుకున్నానండి. అన్నిటికీ కూడా పెట్టుకున్నాను. 5 మిరపకాయలే కాబట్టి తొందరగానే పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇలా మధ్యలో ఉల్లిపాయలు పెట్టుకొని బజ్జీలు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది.
కొంతమంది మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకుంటారంటే, నేనైతే ఈ మిరపకాయల్ని పిండిలో ముంచి బజ్జీలా చెయ్యక ముందేని మిరపకాయ మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలనైతే పెట్టేసుకుంటున్నాను. కొంతమంది మాత్రము ఈ మిరపకాయల్ని బజ్జీలా పిండిలో ముంచేసి బజ్జీలా చేసేసి దాని తర్వాత బజ్జీలని మధ్యలో కట్ చేసేసి ఈ పచ్చి ఉల్లిపాయలని మధ్యలో వేసుకొని అయితే తింటారు. అలా తిన్నే బాగానే ఉంటుంది. నాకు మాత్రము బజ్జీ చేయక ముందే మధ్యలో పెట్టేసుకొని దాని తర్వాత బజ్జీలా చేస్తేనే చాలా ఇష్టం అండి ఉల్లిపాయలు ఇలా. అందుకని ఇలానే చేసి అయితే మీకు చూపిస్తున్నాను. బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి మిరపకాయ బజ్జీ. అయితే ఈ మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు బాగా వర్షం పడుతూ ఉండాలి. అప్పుడు బజ్జీలు చేస్తే ఎంత బాగుంటుందో, తినడానికి ఎంత రుచిగా ఉంటుందో నోటికి. కాకపోతే అదేటోనండి, మా ఇంట్లో కరెక్ట్‌గా వర్షం పడే టైంలోన ఈ బజ్జీ మిరపకాయలు అయితే ఇంట్లో ఉండవు. ఇలాంటి నార్మల్ డేస్‌లోనే అప్పుడప్పుడు మా ఆయన అయితే ఇంటికి తీసుకొస్తా ఉంటారు. ఆ టైంలో ఈ మిరపకాయ బజ్జీలు ఉంటే ఎంత బాగుండేదో. ఇంకా బజ్జీలు అయితే వేసేసానండి. ఐదే కాబట్టి తొందరగానే వేసేయడం అయిపోయింది. పిండి అయితే బాగా అంటేటట్టు అయితే వేసుకున్నానండి. కొన్ని బజ్జీలకి పిండి సరిగ్గా అంటదు. కొద్దిగా చూసుకొని అయితే వేసుకోవాలి. పిండి సరిగ్గా అంటకపోయిందనుకోండి, కేవలం మిరపకాయ తిన్నట్టుగానే ఉంటుంది. బాగా పిండి మొత్తము ఈ బజ్జీకి అంటేలా అయితే అంటించుకోవాలి. మిరపకాయకి అంటేలా అయితే అంటించుకోవాలి. అప్పుడే బజ్జీలు తినడానికి బాగుంటాయి. నేనైతే మిరపకాయలు ఎక్కడ గ్యాప్ లేకుండా అంత మిరపకాయకి పిండి బాగా అంటేలా అయితే అంటించుకున్నాను. బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి. బజ్జీలు నీట్గా వేగిన తర్వాత పక్కకి తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మీకు మధ్యలో కట్ చేసేసి అయితే చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు కూడా లోపల ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా మధ్యలో ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం వల్ల తినడానికి అయితే బాగుంటాయి. నాకైతే బజ్జీలు భలే నచ్చాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.